వైజాగ్లో మూడో వన్డే గెలిచి వన్డే కప్ కైవసం చేసుకున్న కిక్ ఇంకా దిక్కముందే అప్పుడే టీ20 మజా మొదలైపోతోంది. అదేంటమ్మా అంత అర్జెంట్, కాస్త ఊపిరి పీల్చుకొనివ్వండి అని అభిమానులు మొత్తుకుంటున్నా మన బీసీసీఐ మాత్రం తగ్గేదేలే అంటోంది. డిసెంబర్ 9న అంటే రేపే టీ20 సిరీస్కి తెరలేవబోతోంది. ఒడిశాలోని కటక్లో ఉన్న చారిత్రాత్మక బారామతి స్టేడియం మొదటి టీ20 మ్యాచ్కు వేదిక కానుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జియో హాట్స్టార్ యాప్ లేదా స్పోర్ట్స్ 18 టీవీ ఛానల్లో ఈ సిరీస్ను ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు కటక్ పిచ్ గురించి ఒక ముక్క చెప్పాలి. బారామతి పిచ్ అంటేనే కొంచెం స్లోగా ఉంటుంది. స్పిన్నర్లకి పండుగ లాంటిది. ఇక్కడ భారీ స్కోర్లంటే 200+ ఆశించలేం, కానీ ఒక 160 నుండి 170 మధ్యలో టఫ్ ఫైట్ చూడొచ్చు. డిసెంబర్ నెల కాబట్టి సాయంత్రం అయ్యేసరికి మంచు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచినోడు కళ్ళు మూసుకుని బౌలింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బంతి సబ్బు బిల్లలా జారిపోతుంది. బౌలర్లకి చుక్కలు కనిపిస్తాయి. వెదర్ రిపోర్టు ప్రకారం వర్షం ముప్పు లేదు, కానీ ఈ మంచు ముప్పే ఎక్కువ ఉంది. మొదటగా మన ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా జట్టు గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే భయమేస్తుంది. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళంతా టీ20 స్పెషలిస్టులు. ముఖ్యంగా స్టబ్స్ ఐపీఎల్లో ఢిల్లీకి ఆడినట్టు ఆడితే మన బౌలర్లకి కష్టమే. కాకపోతే వాళ్ళ స్పిన్ విభాగం మనతో పోలిస్తే కొంచెం వీక్గా ఉంది. కేశవ్ మహారాజ్ ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళు మన ఇండియన్ పిచ్ల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తారో వేచి చూడాలి. హార్మర్ లాంటి మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ను దక్షిణాఫ్రికా స్క్వాడ్లో ఎందుకు ఎంపిక చేయలేదో అంతుబట్టడం లేదు. మన స్పిన్నర్లను కటక్ పిచ్ మీద ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారు అన్న దాని మీదే దక్షిణాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా బెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే క్వింటన్ డికాక్ వికెట్ కీపర్ బ్యాటర్గా, రిజా హెండ్రిక్స్, సేడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా, మార్కో జాన్సన్, కార్బిన్ బాష్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా, స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా ఎన్రిచ్ నోడ్జే, లుంగి ఎంగిడి వ్యవహరిస్తారు. ఇక మన జట్టు మెన్ ఇన్ బ్లూ విషయానికొస్తే మన బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. టీ20 సిరీస్ ఆడబోతున్నాడు అని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా, సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ, టీ20 స్పెషలిస్టులు సూర్య, తిలక్, దూబే లాంటి ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది. వీళ్లు కొడితే బాల్ స్టేడియం బయట పడాల్సిందే. పైగా బుమ్రా రీఎంట్రీతో బౌలింగ్ పటిష్టంగా మారింది. కాకపోతే ఓపెనింగ్లో గిల్ టీ20 స్ట్రైక్ రేట్ మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి. అలాగే వికెట్ కీపర్ ప్లేస్ కోసం సంజు, జితేష్ మధ్య పోటీ ఉంది. సంజు మిడిల్ ఆర్డర్లో సెట్ అవుతాడా? హర్షిత్ రాణా టీ20లలో ప్రభావవంతంగా ఆడతాడా? రింకు స్థానంలో దూబేను తీసుకున్నారు. ఆ స్థానానికి దూబే న్యాయం చేస్తాడా లాంటి ఎన్నో ప్రశ్నలు టీమిండియా ముందు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మొదటి టీ20 కోసం ఇండియా బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా వ్యవహరిస్తారు. వికెట్ కీపర్గా సంజు శాంసన్ ఎంపిక అవుతాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వ్యవహరిస్తారు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ బాధ్యత తీసుకుంటారు. కటక్ పిచ్ స్పిన్కి ఎక్కువ అనుకూలం కాబట్టి దూబే బెంచ్కే పరిమితం అవ్వనున్నాడు. సిరీస్ ముందుకు సాగే కొద్దీ హర్షిత్ రాణా, జితేష్ శర్మ, సుందర్, దూబేలను జట్టులో రొటేట్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తే కటక్ పిచ్ కండిషన్స్, కుల్దీప్, అక్షర్, వరుణ్ల స్పిన్ త్రయం బలం చూస్తుంటే ఇండియాకి 60% గెలిచే ఛాన్స్ ఉంది. సఫారీ బ్యాటర్లు స్పిన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే మ్యాచ్ వన్ సైడ్ అయిపోవడం ఖాయం. కానీ టీ20 కదా, ఒక్క ఓవర్ చాలు మ్యాచ్ మలుపు తిరగడానికి. ఏది ఏమైనా రేపు సాయంత్రం 7 గంటలకు ఒక ఆసక్తికరమైన పోరు చూడబోతున్నాం. బారామతిలో సిక్సర్ల వర్షం కురుస్తుందా లేక వికెట్ల వరద పారుతుందా? మంచు ఎవరి కొంప ముంచే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.